హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ A to Z భారతీనండి. ఈరోజు మన ఛానల్లో నేను ములక్కాడ టమాటా కూర ఎలా చేయాలో ఈజీగా చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడలు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపులండి, ఆవాలు, అవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పెద్ద ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4-5 మిర్చి, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండి, కారం 2-3 స్పూన్లు, కొత్తిమీర, కరివేపాకు. మరి చేద్దామా? మరి ఎలా చేయాలో ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తాలింపుగా వేసుకోవాలి. తాలింపు వేగుతూ ఉండగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను. అది వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసానండి. ఉల్లిపాయలు వేగడానికి మనం ఉప్పు వేసుకుంటే తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి ఆనియన్స్. ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే పసుపు, మిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి నేను కుక్కర్ మూట తిరగేసి పెడుతున్నానండి 2 నిమిషాలు. ఇప్పుడు చూడండి చక్కగా టమాటాలు ఎలా మగ్గినాయో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేస్తున్నానండి నేను. అన్నీ కలిపి ఒకసారి చక్కగా కలుపుకొని తర్వాత కొత్తిమీర జల్లుకొని పెట్టాలి. తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టే ముందు కారం కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను కారం వేసాక ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్కి ప్రెషర్ పెట్టేస్తే మన కూర రెడీ అవుతుంది. చూసారుగా, ఒక 2 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుందండి. ములక్కాడలు ఈజీగా ఉడికిపోతాయి. ప్రెషర్ పోయాక చూసుకుంటే మన కూర వేడివేడిగా తయారవుతుంది. ఈ కూర మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే నాకైతే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారుగా, వేడి ములక్కాడ టమాటా కూర ఎలా రెడీ అయిందో. మీరు మీ ఇంట్లో చేస్తారని ఆశిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.